రామాయణమంటే మన కళ్ల ముందు మెదిలేది దశరథుడి నలుగురు పుత్రులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. కాని ఈ నలుగురి కన్నా ముందే దశరథుడింట ఒక ఆడబిడ్డ జన్మించిందని, రాముడికి ఒక అక్క ఉందని మీకు తెలుసా? అవును, చరిత్రపుటల్లో మరుగున పడిపోయిన ఆ అద్భుతమైన సోదరి పేరే శాంత. దశరథ మహారాజుకు కౌసల్యకు పుట్టిన తొలి సంతానం శాంత. అయోధ్య భవనాల్లో అల్లారు ముద్దుగా గుణవంతురాలిగా పెరుగుతున్న ఆ చిన్నారి తలరాతను ఒక మాట మార్చేసింది. అంగదేశపు రాజు రోమపాదుడు దశరథుడికి ప్రాణమిత్రుడు. అతనికి అన్ని సంపదలు ఉన్నాయి, కానీ వారసులే లేరు. సంతానం లేక మిత్రుడు పడుతున్న నరకాన్ని చూడలేక దశరథుడు తన గుండెను రాయి చేసుకున్నాడు. స్నేహధర్మం కోసం తన కన్నబిడ్డనే మిత్రుడికి దత్తతగా ఇచ్చేశాడు. ఆ రోజు అయోధ్య ఏడ్చింది, కానీ ఒక స్నేహం గెలిచింది. కాలం గడిచింది. శాంత అంగదేశంలో యువరాణిగా పెరిగింది. కానీ అక్కడ విధి మరోలా ఉంది. ఆ రాజ్యంలో భయంకరమైన కరువు సంభవించింది. భూములు బీటలు వారాయి. చుక్క నీరు లేక ప్రజలు, పశువులు అల్లాడిపోతున్నారు. అప్పుడు పండితులు రాజుకు ఒకే ఒక్క మార్గం చెప్పారు. ఎవరు స్త్రీవాసన ఎరుగరో నిష్ఠాగరిష్ఠుడైన ఆ ఋష్యశృంగ మహాముని పాదం ఈ నేలమీద మోపితేనే వరుణదేవుడు కరుణిస్తాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆ మహాముని అంగదేశంలో అడుగుపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆయన రాకతోనే ఆకాశం ఘోషించింది, వర్షం కురిసింది, రాజ్యం సస్యశ్యామలమైంది. దానికి కృతజ్ఞతగా రోమపాదుడు తన పెంపుడు కూతురు శాంతను ఆ ఋష్యశృంగుడికిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. ఇక్కడే విధి విచిత్రమైన మలుపు తిరిగింది. కూతురు దూరమైంది, కాని అయోధ్య సింహాసనాన్ని ఎక్కే మగవారసుడు లేడని దశరథుడు కృంగిపోతున్న సమయమది. వయసు మీద పడుతున్న కొడుకులు కలగలేదు. పుత్రకామేష్టి యాగం చేస్తేనే సంతానం కలుగుతుందని కులగురువులు చెప్పారు. కాని ఆ యాగాన్ని నిర్వహించే శక్తి సామాన్యులకు లేదు. అది చెయ్యగలిగే ఏకైక వ్యక్తి తన అల్లుడైన ఋష్యశృంగుడే అని తెలిసింది. వెంటనే దశరథుడు అంగదేశానికి పయనమయ్యాడు. అక్కడ తన కూతురు శాంతను, అల్లుడిని చూసి పులకించిపోయాడు. వారిని అయోధ్యకు ఆహ్వానించాడు. మిత్రుడి కోసం బిడ్డను త్యాగం చేసిన దశరథుడి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. శాంతతో కలిసి అయోధ్యకు వచ్చిన ఋష్యశృంగుడు అగ్నిసాక్షిగా ఆ మహాయాగాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. మంత్రోచ్చారణలతో అయోధ్య మారుమోగింది. ఆ యజ్ఞగుండం నుండే పాయసం ఉద్భవించింది. ఆ పాయసాన్ని సేవించడం వల్లే చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు జన్మించాడు. అంటే పరోక్షంగా అక్క శాంత త్యాగం, ఆమె వివాహమే తమ్ముడు రాముడి జననానికి నాంది పలికాయి. ఇది మన పురాణాల్లో దాగి ఉన్న ఎవరికీ తెలియని ఒక అద్భుతమైన సత్యం. జై శ్రీరామ్. ఇలాంటి అద్భుతమైన పురాణ రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.